అందరికీ నమస్కారం. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా మీ అందరికీ ఈనాటి లా ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ విశ్లేషణకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనం పేపర్ 6 యూనిట్ 1లోకి వెళ్తున్నాం. ఎగ్జామ్స్ కోసమే కాదండోయ్, అసలొక వినియోగదారుడిగా మన హక్కుల వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర గురించి మాట్లాడుకుందాం. సరే, టాపిక్లోకి వెళ్లే ముందు మిమ్మల్ని మీరే ఒక చిన్న ప్రశ్న వేసుకోండి. మనం మార్కెట్కి వెళ్ళి ఏదైనా కొనేటప్పుడు నిజంగానే సేఫ్గా ఉన్నామా? ఎప్పుడైనా అనిపించిందా ఆ పెద్ద పెద్ద బ్రాండ్స్ ముందు, వాళ్ల అడ్వర్టైజ్మెంట్ల ముందు మనం ఒక్కోసారి ఎంత హెల్ప్లెస్గా ఉంటామో గదా? అందుకే మనకు ఈ చట్టపరమైన రక్షణలు ఎంత అవసరమో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఎజెండా చాలా క్లియర్. ప్రపంచవ్యాప్తంగా ఈ వినియోగదారుల ఉద్యమం ఎలా మొదలైంది? అసలు మోడర్న్ కన్జ్యూమర్ అంటే ఎవరు? ఎన్జీఓల పాత్ర ఏంటి? మన ఇండియాలో ఈ చట్టాలు ఎలా మారాయి? అండ్ ఫైనలీ, ఈ ప్రోడక్ట్ లయబిలిటీ లేదా వస్తు బాధ్యత అంటే ఏంటి అనేది కవర్ చేద్దాం. ముందుగా మొదటి విభాగం, ప్రపంచవ్యాప్త వినియోగదారుల ఉద్యమం. మన దుర్బలత్వం నుంచి సాధికారత వైపు ఎలా అడుగులేశామో చూద్దాం. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, కొనేవాడే జాగ్రత్త పడాలి, దాని మనం న్యాయ పరిభాషలో కేవియట్ ఎంటర్ అంటాం. కాని మెల్లగా ఈ పరిస్థితి మారింది. 1962లో అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనెడీ 6 బేసిక్ కన్జ్యూమర్ రైట్స్ను అనౌన్స్ చేశారు. అదొక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఆ తర్వాత 1985లో ఐక్యరాజ్యసమితి దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను ఆమోదించింది. ఇంకేముంది, ఆ ఇంటర్నేషనల్ ప్రెషర్ వల్ల 1986లో మన ఇండియాలో, అలాగే 1987లో యూకేలో పటిష్టమైన చట్టాలొచ్చాయి. ఐక్యరాజ్యసమితి 1985 తీర్మానమేం చెప్పిందంటే, వినియోగదారులుగా తమ ప్రజలకు తగిన రక్షణ కల్పించడంలో దేశాలకు సహాయం చెయ్యాలి అని. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్ తమ ప్రజలను కాపాడుకోవడానికి ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్ను డెవలప్ చేసుకోవడానికి ఈ గైడ్ లైన్స్ ఒక బలమైన పునాది వేశాయి. సరే, ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. ఆధునిక వినియోగదారుడి నిర్వచనం. అసలు ఈ చట్టాల కింద ఎవరికి రక్షణ దొరుకుతుంది? చట్టమైతే ఉంది, కానీ ఎవర్ని కన్జ్యూమర్ అనాలి? మన 2019 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లోని సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 దీన్నే భలే డిఫైన్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే, డబ్బులిచ్చి లేదా ఇస్తానని ప్రామిస్ చేసి పర్సనల్ యూజ్ కోసం ఏమైనా కొంటే మీరు నేను అందరం కన్జ్యూమర్లమే. ఇక్కడ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ చట్టం కింద కేవలం షాప్కి వెళ్లి కొనేదే కాదు, ఆన్లైన్ షాపింగ్, టెలీషాపింగ్ అన్నీ కవర్ అవుతాయి. ఇక్కడే మనం యూకే చట్టానికి మన చట్టానికి ఉన్న తేడా గమనించాలి. 1987 యూకే యాక్ట్ కొంచెం నేరోగా ఉంటుంది. అంటే కేవలం ప్రైవేట్ యూజ్ వస్తువులకు మాత్రమే పరిమితమన్నమాట. కాని మన ఇండియన్ యాక్ట్ చాలా బ్రాడ్. మీకు మోర్గాన్ స్టాన్లీ మ్యూచువల్ ఫండ్ వర్సెస్ కార్తీక్ దాస్ కేస్ ఐడియా ఉండే ఉంటుంది. ప్రోడక్ట్ సప్లై చైన్ చివర నుండి దాన్ని వాడే ప్రతి వ్యక్తినే మన చట్టం రక్షిస్తుందని సుప్రీంకోర్టు కూడా క్లియర్ కట్గా చెప్పేసింది. మూడవ విభాగం చూద్దాం, వినియోగదారుల సంస్థల ఆవిర్భావం. ఇవి మన న్యాయానికి ఒక వారధిలాంటివి. ఎందుకంటే చూడండి, మన దగ్గర ఎంత గొప్ప చట్టాలున్నా వాటిని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం ముఖ్యం గదా. అక్కడే ఈ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ లేదా ఎన్జీఓలు పిక్చర్లోకొస్తాయి. ఇండియాలో దాదాపు 500కు పైగా ఎన్జీఓలు దీనికోసం పనిచేస్తున్నాయి. అహ్మదాబాద్లో సిఈఆర్సీ, ఢిల్లీలో వాయిస్, ముంబైలో సీజీఎస్ఐ, చెన్నైలో సిఏజీ, జైపూర్లో కట్స్ ఇలాంటివి మన హక్కుల కోసం ఒక రేంజ్లో పోరాడుతున్నాయి. అసలు ఇవే ఏం చేస్తాయంటారా? సామాన్యులకు మీ హక్కులు ఏంటి అనేది వివరిస్తాయి. ఎవరైనా మోసపోతే వాళ్లకు లీగల్ రెమెడీస్ ఏంటో చెప్తాయి. అవే కాకుండా ప్రోడక్ట్స్ మీద ఎగ్జిబిషన్స్ పెట్టటం, మ్యాగజీన్స్ పబ్లిష్ చేయటం, అంతేకాదు మనందరి తరఫున పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అంటే పిల్స్ వేసి కోర్టుల్లో గట్టిగా ఫైట్ చేస్తాయి. నెక్స్ట్, 4వ విభాగం, మన భారతీయ చట్టాలు. 1986 నుండి ఈనాటి డిజిటల్ యుగం వరకు ఎలా మారాయో చూద్దాం. 1986 చట్టం ఆ టైంకే సూపర్. కానీ ఇప్పుడంతా ఆన్లైన్ షాపింగ్ గదా, దానికొక పెద్ద అప్గ్రేడ్ అవసరం పడింది. అదే 2019 యాక్ట్. దీంట్లో వచ్చిన మేజర్ చేంజెస్ ఏంటంటే, సీసీపీఏ అంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనే ఒక పవర్ఫుల్ బాడీని తీసుకొచ్చారు. ఈ కామర్స్ను లీగల్గా ఇందులో కవర్ చేశారు. ఇంకో మంచి విషయం ఏంటంటే, కోర్టుల చుట్టూ తిరిగే పని లేకుండా రాజీ మార్గంలో మధ్యవర్తిత్వం ద్వారా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. కోర్టులు దీన్ని ప్రాక్టికల్గా ఎలా చూస్తాయో చెప్పడానికి 2012 నాటి సేపియంట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్
వర్సెస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కేసు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ కేసులో సేవలో లోపం, నిర్లక్ష్యం అనే పాయింట్స్ మీద ఆర్గ్యుమెంట్ జరిగింది. అయితే కోర్టేమంది? ఒక బ్యాంక్ రెగ్యులేటరీ అథారిటీ రూల్స్ను కరెక్ట్గా ఫాలో అయినప్పుడు దాన్ని మనం సేవలో లోపం అనలేము అని క్లియర్ చేసింది. చట్టం మనకు హక్కులిస్తుంది, కాని అది లాజికల్గా కూడా ఆలోచిస్తుంది గదా. ఇక చివరిగా 5వ విభాగం వస్తు బాధ్యత, అదేనండి ప్రాడక్ట్ లయబిలిటీ శకం. తయారీదారులను ఎలా జవాబుదారీ చేస్తారో తెలుసుకుందాం. 2019 చట్టంలో వచ్చిన అసలైన గేమ్ చేంజర్ ఇదే. సెక్షన్ 83 కింద ప్రాడక్ట్ లయబిలిటీ. సెక్షన్ 84 ఏం చెప్తుందంటే, మ్యానుఫ్యాక్చరర్ని ఎప్పుడు బాధ్యుణ్ణి చేయొచ్చంటే, ప్రాడక్ట్ తయారీలోనే లోపమున్నా, డిజైన్ సరిగ్గా లేకపోయినా, వాళ్లు చెప్పిన స్పెసిఫికేషన్స్కి విరుద్ధంగా ఉన్నా, లేదా అది ఎలా వాడాలో సరైన వార్నింగ్స్ ఇవ్వకపోయినా, అప్పుడు ఆ తయారీ సంస్థే 100% బాధ్యత వహించాలి. మరి అమ్మేవాడి సంగతేంటి? సెక్షన్ 86 దీని గురించే మాట్లాడుతోంది. వస్తువు అమ్మిన ప్రతిసారీ విక్రేతదే తప్పు అనిపించుకోడు. కానీ ఆ వస్తువు డిజైన్ను అతను కంట్రోల్ చేసినా, దాంట్లో ఏవైనా మార్పులు చేసినా, లేదా నేను గ్యారంటీ అండి అని తన సొంత వారంటీ ఇచ్చినా, లేదా మ్యానుఫ్యాక్చరర్ ఇచ్చిన వార్నింగ్స్ని కన్స్యూమర్కు చెప్పకపోయినా, అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ సెల్లర్ కూడా బాధ్యత తీసుకోవాల్సిందే. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. సెక్షన్ 87 కింద కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. మనం వస్తువుని ఇష్టమొచ్చినట్టు రఫ్గా వాడి పాడు చేసినా, లేదా మనమే దాన్ని ఆల్టర్ చేసినా, అప్పుడు మనం వెళ్లి సెల్లర్నో మ్యానుఫ్యాక్చరర్నో నిలదీయలేం. ఇది వాళ్లకు చట్టమిచ్చిన రక్షణ. ఏది ఏమైనా చట్టం అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి కదా. సో అదండి విషయం. ఇవాళ డిజిటలైజేషన్ జెట్ స్పీడ్లో వెళ్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ-కామర్స్ రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. మరి ఇలాంటి టైంలో, రేపటి భవిష్యత్తులో మనల్ని రక్షించడానికి ఈ కన్స్యూమర్ చట్టాలు ఇంకెలా మారాలో ఒక్కసారి ఆలోచించండి. అది నిజంగా చాలా ఆసక్తికరమైన ప్రశ్న. మళ్ళీ మరో టాపిక్తో కలుద్దాం. అప్పటివరకు అప్రమత్తంగా ఉండండి, స్మార్ట్ కన్స్యూమర్గా ఉండండి.